వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ ఇస్నాపూర్లో ఉన్న రెడ్ లైట్ ఏరియా అయితే ఎక్స్ప్లోర్ చేస్తున్నా. వీడియో చేయడానికి చాలా టైం పట్టింది. ఈ ఏరియా అయితే పటాన్ చెరువు నుంచి ఒక 10 కిలోమీటర్స్ ఉంటుంది. ఈ లొకేషన్ ఇస్నాపూర్ స్వీట్ ఆర్ట్ రెస్టారెంట్ నుంచి లెఫ్ట్ తీసుకోవాలా. ఈ వీడియో అయితే రిస్క్ తీసుకొని చేసిన. లైక్ అయితే చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ కొత్తగా చూస్తే. వీడియో ఎండ్ వరకు చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది ఏం జరుగుతుంది అన్నాడు. మళ్ళీ చెప్తున్నా, సబ్స్క్రైబ్ అయితే చేయండి. 1 సబ్స్క్రైబర్ మీకు చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఈ వీడియో అయితే అవేర్నెస్ కోసం చేస్తున్నా, వెళ్ళమని చెప్పి ఎంకరేజ్మెంట్ కోసం అయితే కాదు. ఇదే వీడియో ఎందుకంటే ప్రాస్టిట్యూషన్ పేరు మీద చాలా స్కామ్స్ అయితే అవుతున్నాయి హైదరాబాద్లో. రీజన్ ఏంటంటే జెన్యూనా కాదా అని నీకు ఇట్లా తెలియాలి కదా ఫ్రెండ్స్. ఇక్కడ ముందు లెఫ్ట్ వస్తుంది, లెఫ్ట్ తీసుకోవాలి ఇక్కడ నుంచి, లొకేషన్ నుంచి. మళ్ళీ చెప్తున్నా ఫ్రెండ్స్, ఎక్కడైతే అక్కడ పోయి డబ్బులు అయితే వే చేసుకోకండి హైదరాబాద్లో. అమౌంట్ అయితే ఎక్కువ క్యారీ చేయకండి మీ దగ్గర. మొబైల్ ఫోన్స్ ఇట్లా జాగ్రత్త పెట్టుకోండి. లేదు నేను కంపల్సరీ పోతా అంటే మాత్రం కంపల్సరీ మీ సేఫ్టీ అయితే మీరు క్యారీ చేసుకొని మరి. ఇది ఇట్లా చెప్తున్నా, ఎందుకు చెప్తున్నానో అది ఇట్లా లాస్ట్లో చెప్తా. వీడియో అయితే చూడండి మీరు మొత్తం. ఎంత ఎంతసేపు తింటున్నావా? అర్ధ గంట ఉంటా. 500 ఎంత? 500 ఎంతసేపు? అయిపోయేదాకంటే అర్ధ గంటనా గంటనా? అయిపోయేదాకంటే అర్థం కాదు. ఎంత? ఎంతసేపు అయినంత అంటే ఎంత? ఎంతసేపు లోపట్టే మనం ఆడపోయిన ఇడవైన మాటనే కదా. అర్ధ గంటనా? అర్ధ గంట. ఖర్చు డబుల్ 500 అని అయితే తీసుకుంటారు. లోపల తీసుకోవైతే స్కామ్ ఏనంట మొత్తం చెప్తున్నారు. మనం ఇట్లా లోపల వంగని అయితే పక్కకి గోడ పక్కకు ఒకడు ఉంటాడంట, ఆడు వచ్చేస్తాడంట అక్కడ లొకేషన్లో రూమ్లోకి వచ్చి కొట్టే డబ్బులు అన్నా గుంజుకోవచ్చు, ఫోన్ అన్నా గుంజుకోవచ్చు, ఏమన్నా కావచ్చు ఆడ. అంటే నీడికి వెళ్ళండి మీరు అయితే పోతే. ఇక్కడ ఉన్న దగ్గర అయితే అందరైతే జెన్యూన్ కాదు, మోస్ట్లీ ఒక 2-3 జెన్యూన్ ఉన్నారు. ఇప్పుడు ఒకళ్ళు చెప్తేనే కదా మనం చెప్పేది వీడియోలో. ఇలాంటి రాడ్ స్కామ్స్ ఇట్లా రివీల్ చేయడానికి ఒకళ్ళు అయితే ఉండాలి కదా ఫ్రెండ్స్. వీళ్ళు మళ్ళీ సేఫ్టీకి 100 రూపీస్ అదే ఇదని అడుగుతారు. తెచ్చేదేమో 10 రూపాయల ప్యాకెట్. ఆ ఏరియాలో లేడీస్ కంటే జెంట్స్ ఎక్కువ ఉన్నారు వాళ్ళు. ఉన్నట్టున్నారు ఆల్రెడీ కస్టమర్. ఇక్కడ కనిపించే వాళ్ళు అయితే 500 అన్నారు, అమ్మాయి అయితే 1000 రూపీస్ అన్నది. ఎంత? ఎంత తీసుకుంటాను? ఇక్కడ నాకు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ దొరికింది ఫ్రెండ్స్. ఇట్లానే బయట నుంచి వచ్చిందంట, వచ్చి ఇట్లనే పోయిందంట. వచ్చేసి అంతా అయిపోయిందంట. తర్వాత ఒక 10 days తర్వాత పాజిటివ్ అని వచ్చిందంట.
ఇప్పుడు వాడు ఎన్ని రోజులు బతుకుతాడో వానికి ఇక తెలియదు. వీళ్ళు ఏంటంటే 10 రూపాయల ప్యాకెట్లు అయితే వాడతారు. మీరు కొనుక్కొచ్చుకుంది అయితే చాలా బెటర్ ఉంటుంది. పోయే వాళ్ళకి చెప్తున్నాను. నేనైతే ఆల్మోస్ట్ పోకమనే చెప్తా. డబ్బులు అయితే వేస్ట్ చేసుకోకండి. వేస్ట్ ఆఫ్ టైం. ఇదంతా చెత్త కచ్చరా. ఇప్పుడు మొత్తం అంతా ఒక రౌండ్ కొట్టి వీడియోలు అయితే చూపిస్తున్నా. తిరుగుతుంటేనే మధ్యలో గ్యాప్లో పోలీసు వాళ్ళు వచ్చేసారు ఇక్కడికి లొకేషన్కి అయితే. ఎవరు ఫోన్ చేసారో తెలియదు. ఇలా పోలీసు వాళ్ళకి దొరికిన వాళ్ళని ఏమన్నారు, వాళ్ళకి చెప్తే వెళ్ళిపోమంటారు అంతే. కానీ మీరు దొరికిరంటే మాత్రం చుక్కలు చూపిస్తారు మీకు. అది ఇది ఎడికి నచ్చినో లొకేషన్ ఏంటిది అన్నీ అడుగుతారు. మళ్ళీ ఇదే లొకేషన్లో నైట్లో ట్రాన్స్జెండర్స్ వస్తారు. వాళ్ళ దగ్గర ఒక 20 మంది వచ్చి లైన్గా నిలబడతారు. వాళ్ళ రేట్లేమో 1200, 1800 అంటారు. ఇక కంటిన్యూస్లీ ఇవే వీడియో చేస్తా ఫ్రెండ్స్. స్కామా రియలా జెన్యునా ఫేకా అనేది మీకు అర్థమైపోతుంది క్లారిటీగా. సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మోస్ట్లీ ఏంటంటే మోసపోకండి లొకేషన్లలో వచ్చైతే మీరు. ఇంకోటి ఏంటంటే మీరు ఓన్గా క్యారీ చేసుకోరు ప్యాకెట్ అయితే. మొన్న నాకు కొన్ని కామెంట్లు వచ్చినాయి, బ్రో కేపీహెచ్పీలో చేయి, మళ్ళీ ఇక్కడ మన లింగంపల్లి దగ్గర అయితే ఎవరు లేరు. కేపీహెచ్పీలో అయితే మొత్తం స్కామే. మీరు పోయినా కానీ అది ఏముండదు. 2000 3000 అంటారు. పోయేదైనా మళ్ళీ 1000 రూపాయలు అంటారు. ఆడ తీసుకుపోతారు, తీసుకుపోయి అయితే కొడతారు. ఓయో వాళ్ళకి ఇట్లా వాళ్ళకే సపోర్ట్ చేస్తారు ఓయో వాళ్ళు. ఒకవేళ మీరు మాత్రం పోతే అలా అట్లా ఉల్టా మాట్లాడి చెయ్యి లేపితే మాత్రం అస్సలు ఒక్కొక్కరు కొట్టురాలి. ఏం కాదు, కేసు అయినా పర్వాలేదు కానీ కొట్టురాలి. మీరు భయపడి అది ఏదైనా వెనుకక అది ఏదైనా చేసిరంటే మాత్రం వేస్ట్. మీ ఫోన్ అట్టే, మీ పైసలు అట్టే. ఏం భయపడకురే, మన కథలు పడితే మాత్రం కొట్టేసారు. ఏం కాదు, చూసుకోవచ్చు తర్వాత మాట. మొన్న నైట్ కేపీహెచ్పీ దగ్గర ఒకటి ఇట్లనే నిలబడ్డాడు వచ్చి. వాడు వీడియో కాల్లో మన ఫ్రెండ్కి చూపించాడు. వాడిని ఒట్టిగానే వచ్చి వీళ్ళు నలుగురు వీళ్ళ పని వీళ్ళు చేసుకోవచ్చు కదా, సెక్స్ వర్కర్స్ వచ్చి వాడిని పొట్టు కొట్టేసారు. కానీ కొట్టి మళ్ళీ నువ్వు వీడియో తీసినావు అది తీసినావు అని వాళ్ళు చేశారు. వీళ్ళు చేసేదే మన మంచి పని, వీళ్ళు చేసేది ఇట్లా లంగ పనే కదా. అమ్మాయిలేరా ఎప్పుడు వస్తారు మీరెంత తీసుకుంటారు? ఎంత సార్ అంటే షార్ట్లో అర్ధగంట? చాలామంది ఫేస్ అయితే రివీల్ చేయకండి అని చెప్తున్నారు. నేను ఫేస్ ఎందుకు రివీల్ చేస్తున్నాను అంటే, వాళ్ళు మంచి వాళ్ళు అయితే నేను ఫేస్ రివీల్ చేయకపోతుండే. ఫ్యామిలీ సిచ్యువేషన్స్ వల్ల చేసేటోళ్ళు అయితే కాదు వీళ్ళు. ఈమె కూడా 500 అన్నది. సో ఇడైతే అమ్మాయిలు అయితే ఎవ్వరు లేరు, ఒక్కలో ఇద్దరు ఉన్నారు. పోయి అయితే టైం వేస్ట్ చేసుకోకండి, డబ్బులకి ఇట్లా వేస్ట్ చేసుకోకండి. కేపీహెచ్పీ నుంచి అయితే 25 వస్తుంది. పటాన్ చెరువు నుంచి అయితే 10 కిలోమీటర్స్ వస్తుంది. ఒక్కలైతే వెళ్ళకండి, మీరు రిస్క్. వాళ్ళు కొట్టవచ్చు, గుంజుకోవచ్చు, చెప్పలేం. జెన్యున్ ఉండొచ్చు, ఫేక్ ఉంటారు, మీ మీద ఉంటుంది. ఇక మీరు రిస్క్ తీసుకొని పోవాల్సి ఉంటుంది. పోయే వాళ్ళు అయితే మళ్ళీ మేమైతే ఏం చెప్పలేము. ఇన్ఫర్మేషన్ కోసం అయితే వీడియో చేస్తున్నా, చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఆల్రెడీ ఒకరికైతే డిజీజ్ వచ్చిందని అయితే చెప్పిన, అది ఇట్లా చూసుకోండి. రెగ్యులర్ ఇవే వీడియోస్ వేస్తే ఎక్కడెక్కడ ఉన్నాయి ఏరియాస్ అనేది సపోర్ట్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరైతే ఆల్ ఓవర్ ఇండియా అయితే ఎక్స్ప్లోర్ చేస్తా, అన్ని స్టేట్స్ కలిసి. తర్వాత ఇంటర్నేషనల్గా ఇట్లా చేస్తా వీడియోలు. ఈ వీడియో చేయడానికి అయితే నేను ఆల్మోస్ట్ 50 కిలోమీటర్స్ ట్రావెల్ చేసిన. దానికి ఇట్లా చాలా అమౌంట్ అనేది ఎక్స్పెన్సెస్ అయినాయి. మీకు ఇంకేమైనా ఏరియాస్ ఐడియా ఉంటే అయితే కామెంట్లో టైప్ చేయండి, అది ఇట్లా కవర్ చేద్దాం వీడియో. మీరు ఇంకేమైనా చాట్ చేసి మాట్లాడాలనుకుంటే మాత్రం మెంబర్షిప్ అయితే తీసుకొని చాట్ చేయండి. ఇంకొకటి మెయిన్ థింగ్, డబ్బులు అయితే ముందు ఇవ్వకండి. మొత్తం అయిపోయినాక ఒకవేళ పోతే మొత్తం అయిపోయినాక ఇస్తానే వాళ్ళతో మాట్లాడి వాళ్ళు ఓకే అంటే పోండి, లేదంటే వేస్ట్. ఇక వాళ్ళైతే జెన్యున్ కాదు. ఇక డబ్బులు తీసుకుని ఎట్టగొట్టేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. మీరైతే అందరు ఇదే సేమ్ ఫాలో. డబ్బులు అయిపోయినాక ఇస్తాం అంటేనే వాళ్ళందరూ సెట్ అయిపోతారు. ఇక ఇట్లా షార్ట్ లాగానా? షార్టా తాగినా అందుకైనా
అంటే షార్ట్ లెక్క అర్ధగంట అట్లా ఉండదు. అర్ధగంట హిందీయే తెలుగు అర్ధగంట నా ఎంతసేపు ఉంటారు? అర్ధగంట 4 గంటలు ఇస్తావా? ఉందా ముందే కదా? అయినంగిస్తా 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 రొమ్మే బాగాలే. ఏమైంది? చెడ్డోళ్ళు ఉన్నారని తిరిగినా కానీ మాదేం పోతుంది, మీ పెట్రోల్ వస్తాయి. మీ దగ్గర మస్తు పైసలు ఉన్నాయి కదా, అందుకే తిరుగుతారు. మాకేం పోతుంది తిరిగితే? నేను ఇస్తున్నానా, మీ పైసలు వస్తుంది. పెట్రోలేగా? పెట్రోలే కదా, 100 రూపాయలు కలుతాయమ్మా అంతే, దానికన్నా ఎక్కువనా? జబ్బేడు దిక్కు 3 ఆడపిల్లలు టిప్పరు కంకర టిప్పర్ పడి బస్సులో ఎత్తుకోరు. బస్సు మీద ఫోన్లో వచ్చింది, పిల్లలు ఉన్నారు. వీళ్ళైతే 500 నుంచి 1000 రూపీస్ అయితే చెప్పినారు. ఎంత తీసుకుంటా? ఇక్కడ నుంచి అయితే బయటికి వచ్చేసిన నేను. వచ్చేసినాకైతే మనం బ్లూ బోర్డ్ నుంచి లెఫ్ట్ తీసుకున్నాం కదా. ఈ లొకేషన్ అయితే రైట్ సైడ్ కొంచెం ముంగట వెళ్ళంగానే లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. ఇది స్వీట్ హార్ట్ రెస్టారెంట్ నుంచి లెఫ్ట్ తీసుకున్నాం కదా ఇంతకుముందు. ఇదైతే స్వీట్ హార్ట్ రెస్టారెంట్ నుంచి రైట్ సైడ్ వెళ్ళాలి. కొంచెం ముందుకు వెళ్ళంగానే కనిపించేస్తారు. వీళ్ళైతే కంప్లీట్ స్కామ్. పెన్ ఉందా అంటారు, ఫోన్ చేసుకుంటా అంటారు, అది అడుగుతారు, ఫోన్ గేమ్ కొనుక్కుంటారు. లోపల చెట్లలో ఉంటారు వీళ్ళైతే. గ్రూప్ కూర్చొని ఉంటారు, లోపల మనుషులు ఉంటారు, ఇంకా మొగలు అయితే. కొంచెం భయము, అక్కడ గడ్డ మీద అడిగితే ఏమన్నా అంటారేమో భయం భయం అట్లా చెప్తారు. వస్తా ఏమైంది 300 ఏమో తీసుకుంటున్నా. ఎంత ఇట్లా షార్టా? పెన్ను లేదు. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ వీడియో ఫ్రెండ్స్. 2-3 డేస్లో అయితే ఇంకొక వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నా. సపోర్ట్ చేయండి అందరు. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఛానల్ని, మర్చిపోకండి.